రైతా మమ్మీ దగ్గర మస్తు పైసలు ఉంటాయి. మా అమ్మకి 500. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫ్యామిలీ వ్లాగ్. ఇప్పుడే మమ్మీ ఫోన్ చేసింది, మనం ఏమంటారు చేపలు వండుతున్నారా, వచ్చి తినివ్వండి ఇద్దరు అని అన్నది. ఇప్పుడైతే మనం పోతున్నాము. మేము సపరేట్ అయ్యి 17 days అవుతుంది. చాలా ఇవ్వండి, ఎట్లా వెళ్ళిపోతున్నాయేమో రోజులు తెలియదు. ఏందో కథ ఏంది అర్థమవుతలేదు, అట్లా పోతున్నాయి రోజులు. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మా మమ్మీ దగ్గరికి చేపల కూర తినడానికి పోతున్నాం. మా మమ్మీ దగ్గరికి రోహిత కూడా రెడీయా చేపల కూర తిన్నీకి రెడీ. కానీ పోదామా వద్దంట, పోదామా. ఈడొక్కడు ఉంటుంది కాబట్టి ఇల్లు చిందర వందరు. ఇగో ఏమేమో తీసుకొని వస్తాడు, ఏమేమో చేస్తాడు. మొత్తం ఇల్లు ఆగం చేసిండు. మళ్ళీ ఎన్నిసార్లు సెట్ చేయాలి, అది చేయాలా, అట్లా చేయాలంటాడు. దమక్ ఖరాబ్ చేస్తాడు. ఒకటే ఏడుస్తుండి మధ్య వడ్లుతలేడు బయటికి, అసలు బయటికి పోనియాడు కదా. కాదట అమ్మన బంగాళం అర్థమవుతున్నాయి అన్నీ. సరే ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తా. ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఎంత ఫ్రెష్ ఉంటుంది చూడండి ఇప్పుడు. అవి కిషి ఇగో ఇట్లా 15 నిమిషాలకు ఒకసారి చేస్తూ ఉంటుంది. మళ్ళీ అట్లనే అవుతుంది ఆ కథ. అవు మళ్ళీ పోతాడు, పెద్ద మనిషి పోయి తీసేస్తాడు. మళ్ళీ అంతా ఆగమాగం చేస్తాడు. ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చిన. ఇది ఏమంటారు, ఈ ట్యాన్ ఎట్లా పోవాలో ఎవరైనా తెలిసి ఉంటే కింద చిన్న కామెంట్ చేయించా. మీకు ఒకటి చూపిస్తా. చిన్నోడు ఎంత హైప్లు ఉంటాడు, ఎట్లా డ్యాన్స్ ఆడతాడు, ఎప్పుడు రెడీ చూడు ఎట్లా. జస్ట్ ఒక ఆవాజ్ ఇస్తే కనేగా ఇక కన్యాడు అట్లా ఎప్పుడు హైప్లు ఉంటాడు. ఎప్పుడు ఏ రాత్రి కానీ ఆ సౌండ్, ఏదైనా ఒక సౌండ్ ఇస్తే ఖాళీ అట్లా ఎంజాయ్ చేస్తాడు. కదా కన్యాగో ఇగో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయినా, మంచిగా నీట్గా ఫ్రెష్ అయినా. చిచ్చా ఇద్దరు ఎవరన్నా ట్యాన్ గురించి, ఈ ట్యాన్ అసలు పోతలేదు, ఇంత దమక్ ఖరాబ్ అవుతుంది. ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. మంచి సొల్యూషన్ కావాలా. ఇక ఇంకొకటి చెప్పాలంటే, మమ్మీకి బీపీ ఎక్కువైందంట. అలాగైన తర్వాత ఒక వీడియో తీస్తే, నేను కార్లో కూర్చొని వీడియో పెట్టిన. ఆ వీడియో చూసి బీపీ ఎక్కువైంది మీ వల్లనే అయినా అంటుంది. పోయిన తర్వాత మనం మాట్లాడి కనుక్కుందాం ఏంటనేది. ఇప్పుడైతే డ్రెస్అప్ అయిపోయి చేద్దాం. చూడండి, ఫ్యాన్కి పైన అది ఉంది కదా, అది నేనే పెట్టిన, టోటల్గా నేనే పెట్టిన. ఇట్లా కనెక్షన్ లేకుండా ఇంట్లో మనం ఏం చేస్తాం, ఏం చేయలేముగా. ఇక ఆ వైరింగ్ మొత్తం తీసుకొని వచ్చి ఇట్లా పెట్టిన. ఈ ప్లగ్లలో డైరెక్ట్ పెడితే ప్లగ్లు ఇరిగిపోతున్నాయి. అమ్మ ఏం చెప్తా, ఏం చేయలేదు. ఇక మళ్ళీ ఇది తెప్పించిన, జెప్టో నుంచి ఆఫర్లో వాళ్ళు జెప్టో నుంచి తెప్పించి ఇది పెట్టిన. అట్లా అడ్జస్ట్మెంట్ చేసిన కొన్ని. ఇక మళ్ళీ ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లైవ్ చేస్తున్నాను రోజు. మన గేమింగ్ వీడియోలో లైవ్ ఉంటుంది రోజు నైట్ టైంలో లైవ్ చేస్తున్నా. ఆ లైవ్ చూడాలా. ఆ ఫోటోలు ఉన్నది మా అక్కని చూడలేదు, చాలామంది చూడలేదు, ఎవరు తెలియదు మన సబ్స్క్రైబర్స్కి. అక్క ఆడ ఇంకొక చిన్న డైలీ లైవ్ ఉంటున్నా. ఈ గ్రీన్ స్క్రీన్ చూసుకోవచ్చు మీరు. ఈ గ్రీన్ స్క్రీన్ వేసి మొత్తం నేను లైవ్ ఉంటున్నా రోజు రాత్రి. మీరు మర్చిపోకుండా చూడాల్సి, చాలా లైవ్ చూడండి. చిన్న కామెంట్లతోని మస్తు అవుతాయి. ఆ కామెంట్లు కూడా చేయాలా. ఇప్పుడు నేను ఫొటోస్ చూపిస్తా ఏమేమి ఉన్నాయి మా ఇంట్లో. మా అక్క, మా ఇద్దరు అక్కలు, మా చెల్లె, మా పెళ్ళి ఫొటోస్, అవి ఇవి ఏమేమి పెట్టింది సోనీ, ఎట్లా పెట్టింది రూమ్ అనేది ఇప్పుడు కాదు, తర్వాత చూపిస్తా. ఇప్పుడు జస్ట్ ఫొటోస్ చూపిస్తా. మా అక్క, సొంత అక్క, చిన్న ఉన్నప్పుడు, పెద్దగా అయినాక, మళ్ళా మా చెల్లె,
మా చెల్లె కజిన్ చెల్లె, మా అక్క కజిన్ అక్క. ఇక పైన చూసుకోవచ్చు మా పెళ్లి పత్రిక, మా పెళ్లి ఫోటో. ఇది సోని వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు. మళ్ళీ ఈ ఫొటోస్ ఆడ పైన ఇంకొక బొమ్మ ఉండే చాలా జరిగిపోయింది. నేను చిన్న ఉన్నప్పుడు ఎట్లున్నది చూడండి, అది కూడా చూపిస్తా ఒకరోజు, మంచిగా చూపిస్తా. చిన్న ఉన్నది నేను గుండుగా ఉన్నది నేనే. మళ్ళీ ఇవి మొత్తం ఫొటోస్. ఇంకొక బొమ్మ ఉండే కానీ అది క్లీనింగ్లా ఎరిగిపోయింది. అది ఇక మనం ఏం చేయలేం కదా. ఇంకొకటి ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ నేను ఫిట్ చేసిన అని చెప్పినా. అది ఇప్పుడు జస్ట్ ఇట్లా పైకన్నా అంటే తలుగుతుంది, అంత కిందికి ఉంది ఫ్యాన్. ఇక నేను నా సెటప్ చూపిస్తానండి. ఆ చిన్న వెబ్ క్యామ్తో ఇక దీనికి కనెక్ట్ చేసుకొని ఆల్తా. మళ్ళీ అది ఏమంటారు, దానికి లైటింగ్ ఉండాలి కాబట్టి ఇది ఏమంటారు ట్యూబ్లైట్ పెట్టి సెటప్ చేసిన. ఆ ట్యూబ్లైట్ వైర్ కూడా అల్లనే వేసి పెడతా. ఇక సిస్టమ్ అట్లా ఇక మొత్తం గీర్జర్లు మొత్తం వైరింగ్ గలీజ్ ఉంటుంది. ఇంక మనం అట్లా అంటే అట్లనే ఉంటుంది కదా. ఈ జాయ్స్టిక్, కీబోర్డు ఇవన్నీ ఇలా మనం లైవ్ చేస్తాము. డైలీ నైట్ లైవ్ ఉంటా నేను. ఆ ఛానల్ది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. చిన్నోడైతే రెడీ అయిపోతుండు. రెడీ అయిపో జల్లి, పోదాం అడిగా. దా షూ వేసుకో, షూ వేసుకో. మంచిగా తినేసి మమ్మీ చేతి వంట మస్తు మిస్ అయినా 17 రోజులు. చూడు రియాక్షన్ ఇది చూడిగా. 17 రోజులు మా అమ్మ చేతి వంట ఎంత మిస్ అయినా తెలుసా అనే నీకు. ఒక్కళ్ళని ఒగుడితే ఒక్కళ్ళకి పడదు, ఏం చేస్తాం అంతే కదా. బరాబర్ తింటాం మా అమ్మ దగ్గరనే. మా అమ్మ అట్లా వండుతుంది. మీరిద్దరు కథం రెడీ అయ్యి మనం బయటికి పోలేమంటే కథం ఏడుపు స్టార్ట్ అవుతుంది. ఏడుపు జిగ్గి రెడీ అయ్యి జస్ట్లో తీసుకోకపోతే కథం పీక్క తినేస్తాడు. ఇక వచ్చేసిన మమ్మీ దగ్గరికి. మమ్మీ ఏమైంది చెప్పు, ఏమైంది? బీపీ ఎంత ఎక్కువైంది అట్లా. ఇప్పుడు ఏమండి ఫిష్ ఎట్లుంది మమ్మీ? అలాగైతే మంచిగా ఉందా? సూపర్ ఉంది నిజంగా. మా అమ్మకి మంచిగా ఉంది. ఎంత పెద్ద టీవీ చూసిరా. పైసలు మా మమ్మీ పైసలు. మమ్మీ దగ్గర మస్తు పైసలు ఉంటాయి. మా అమ్మకి 500 అర్రే. అన్నం కుకింగ్, చేపల పులుసు, ఫిష్ కర్రీ విత్ పప్పు విత్ రైస్. ఫస్ట్ బుక్క ఫిష్. నాకు ఫిష్ తినా, పులుసు జస్ట్ అంతే. ఫిష్ చేసుకోవే. ఎందుకు వచ్చినా తినండి. నువ్వు తింటావని చెప్పి తీసుకొచ్చిన నేను. వేసుకో, టేస్ట్ మరేది వస్తలేదేంది? ఎక్కువ ఆడబెట్టు. నీ అమ్మ ఆడబెట్టు, నేను వేసుకుంటా, తర్వాత వేసుకుంటా. పెట్టు బాబా. అన్న ఫిష్ తింటావా నువ్వు? కానీ అని కూడా ఫుడ్ రెడీ అవ్వ. ఫిష్ వేసి తినిపిస్తుంది. కానీ ఫిష్ అది ఫిష్ అమ్మే. కానీ ఫిష్ తింటావా? తింటాడు అంటాడు. ఫస్ట్ ముద్ద. నైస్. ఇంకో ఫిష్ తినాలంటే దమకరం అనిపిస్తుంది నాకు.
మంచిగా గంట వన్నం సోని నేను ఇక ఎప్పుడైతే పోతున్నాం టైం 5 అవుతుంది ఇంటికి వెళ్ళిపోతున్నాం పోదామా 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 వద్దా మమ్మీ పోవాలిగా బండి మీద ఉన్న కాడ వేసుకున్నాడు ఎందుకు చాయ్ తాగి చాయ్ అయినా కావాలా సరే ఇద్దరు నడుచుకుంటూ అన్ని తీసుకుంటాం ఓకే దెబ్బలు పడతాయిరా దెబ్బలు పడతాయో దెబ్బలు పడతాయో మా నాన్న ఇంటికి కూడా వచ్చేసినాం మేము పిల్లలు చూడండి ఎంత మంచిగా ముగ్గురు కలిసి ఉన్నారంటే అది ఒక వేరే ఆనందము చిన్నపిల్లలకి చిన్నపిల్లలు మంచిగా ఆడుకుంటారు ఇదిగో ఇంటారు చిన్నామే పెద్దామే చిన్నోడు ఇది మా ఫ్యామిలీ చర్చ పొద్దున్న లేచినప్పటి నుంచి మమ్మీ దగ్గర పోయి ఆ పని ఈ పని చేసుకొని తర్వాత ఇప్పుడు లెవెల్ అవుతుంది మంచిగా ఫుడ్ తిన్నాం ఇక కన్యాడు వంటలేడు అని చెప్పి సతాంశుడు అని చెప్పి బయట తిరుగుతున్నా పాపం సోని రాత్రి కూడా బాసాలు తోమి వంటది పుట్టిగా వండదు ఓ తోముతుంది రైతా ఈ వీడియో ఇదిదాకనైతే మేమైతే ఎండ్ చేసేస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి చిచ్చా కానీ అవును కదా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిచ్చా మళ్ళీ ఒక మంచి జబర్దస్త్ వీడియోలో కలుద్దాం